జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్రంలోని బీజేపీ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోని పాఠశాలల్లో తమిళం, తెలుగు, కన్నడ భాషలను బోధిస్తున్నట్లు చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిత్యనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. యూపీలోని కొన్ని పాఠశాలల్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి భాషలను బోధిస్తున్నాం. దీని కారణంగా మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా? లేదు కదా. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సృష్టించగలుగుతున్నామని యోగి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పై ఆయన విమర్శలు చేశారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే త్రిభాషా విధానంపై వివాదాలు రాజేస్తున్నారని ఆరోపించారు. యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. యోగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. యూపీలో తమిళంలో పాఠాలు చెప్పేందుకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తమిళ భాషను నేర్చుకునేందుకు ఎంతమంది విద్యార్థులు నమోదు చేసుకున్నారనే వివరాలను కూడా బయటపెట్టాలన్నారు. తమిళనాడులోని విద్యార్థులు హిందీని తప్పనిసరి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కార్తీ పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే కార్మికులు తమిళం నేర్చుకొని రారని, హిందీ బలవంతంగా రుద్దాలనే మీ ఆలోచన ఆపేయాలని మండిపడ్డారు. త్రిభాషా విధానంపై ఇటీవల కూడా యోగి, స్టాలిన్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓటు బ్యాంకు ప్రమాదంలో పడింది కాబట్టే స్టాలిన్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి విమర్శించారు. దీనికి తమిళనాడు సీఎం బదిలిస్తూ తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ డార్క్ కామెడీలా ఉందంటూ ఎద్దేవా చేశారు. జాతీయ విద్యా విధానం NEP 2020 త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం రేగుతోంది. కొత్త విధానంలో భాగంగా 3 భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని, అందులో 2 జాతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే హిందీని అందరిపై బలవంతంగా రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. దీంతో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.